తిరుపతికి 25 కిలోమీటర్ల దూరంలో 2600 సంవత్సరాలకి పైగా పురాతనమైన శివాలయం గుడి ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఈ గుడి ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం గుడి అంట. ఇంకో విశేషం ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కడా లేనట్టు ఈ శివలింగం ఉంటుంది. అంటే ఏకశిలపై బ్రహ్మ యక్షుని రూపం, విష్ణు పరశురాముడి అవతారం, శివుడు పురుషలింగావతారంలో దర్శనమిస్తారు. ఇంకా 60 ఏళ్ళకి ఒకసారి స్వర్ణముఖి నది నీరు ఇదే మార్గాన లోపలికి గర్భగుడిలోకి వెళ్లి స్వామివారిని అభిషేకించుకొని మళ్ళీ ఇదే మార్గాన వెనక్కి వెళ్ళిపోతుందంట. 2005లో ఇలా జరిగిందంట. మళ్ళీ 2065లో జరుగుతుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అంటే 60 సంవత్సరాలకి ఒకసారి అలా అవుతుంది. ఇంకా ప్రతి సంవత్సరం ఒకసారి ఉదయం 5:30 నుంచి 6:30 సమయంలో సూర్యకిరణాలు ఈ 15 తిథుల్లో నుంచి ఈ 9 నవగ్రహాల మీద పడి 9 నవగ్రహాల నుంచి నేరుగా గర్భగుడిలో ఉన్న స్వామివారి పాదాలపై పడుతుంది. ఇలా సంవత్సరానికి ఒకసారి, అది జూన్ నెలలో 15 నుంచి 21 తేదీ మధ్యలో ఒకే రోజు జరుగుతుంది. ఇంకా ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి ఈ గుడిలో. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి. ఇంకా లొకేషన్ వచ్చేసి తిరుపతి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో గుడిమల్లం అనే ఊరిలో ఉంటుంది ఈ గుడి. గూగుల్ మ్యాప్స్ లో చూసినా దొరుకుతుంది.